వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క సేవకుల ప్రార్థన, కుటుంబీకుల ప్రార్థన, విశ్వాసుల ప్రార్థన దయ వలన మహిమగల దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు. కాబట్టి ఈ వాతావరణానికి రెండు చేతుల పైకెత్తి స్తోత్రం చెల్లిద్దా. నాకు ఇవ్వబడినటువంటి ఈ సమయంలో కొంచెం సమయం మాత్రమే ఉంది. కాబట్టి కొన్ని నిమిషాలు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. మహిమగల దేవుడు ఆ నాగరాజు అనే సహోదరుణ్ణి, వాళ్ళ పేరు పుష్పాని ప్రేమించి ఒక బాబుని పాపనిచ్చారు. ఆ పాప ఈరోజు బాల్యం నుండి, పసితనం నుండి బాల్యంలోనికి, బాల్యం నుండి ఈరోజు యవ్వనత్వంలోనికి వచ్చింది. ఆ సందర్భముగా ఈ సభను ఏర్పాటు చేయటం జరిగింది. దేవుని సేవకుల సమక్షములో, అలాగే బంధుమిత్రాదులు, స్నేహితులు, అభిమానులు అనేక మంది సమక్షములో ఈ సభ అనేది జరుగుతూ ఉంది. కనుక కొన్ని నిమిషాలు మాత్రమే నా ప్రియమైన బిడ్డలారా దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవాది దేవునికి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సహజంగా ఒక ఆడబిడ్డ మెచ్యూర్ అయితే, ఎదిగిందనగానే సహజంగా పెద్దదైంది, పెద్ద మనిషి అయిందని ఇట్లా చెప్పుకుంటుంటారు. అది పురుషునికి ఒక విధమైన ఎదుగుదల, అలాగే స్త్రీలకు ఒక విధమైన ఎదుగుదల, అబ్బాయిలకు ఒక విధమైన ఎదుగుదల, అమ్మాయిలకు ఒక విధమైన ఎదుగుదల అనేది ఉంటుంది. ఇది దేవుడు సృష్టించినప్పుడే వారి యొక్క శరీరములో నియమించినటువంటి ఒక పద్ధతి అది. కాబట్టి ఒక దశకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల ఎదగాలి అనేది మన నిర్ణయం కాదు, దేవుని చిత్తం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎదిగింది అని అంటే దేంట్లో ఎదిగింది? శరీరములో ఎదిగింది, అంతే. శరీరములో మాత్రమే ఎదిగింది. కానీ ఎదగవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎదుగుదలని నా ప్రియమైన బిడ్డలారా, భౌతికంగా మానవుల విధానంలో ఆలోచిస్తే మా అమ్మాయి ఎదిగింది, మా అబ్బాయి ఎదిగాడు అంటారు. దానిని బట్టి తల్లిదండ్రులకి లేకపోతే వారి బంధువులకు మాత్రమే ఆనందం కలిగించింది. కానీ వారు ఎదగవలసినవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ విధానంలో ఎదిగినప్పుడు మాత్రమే వారిని సృష్టించిన దేవునికి మహిమ, వారు ఉంటున్న ప్రాంతములో లేక సమాజానికి, దేశానికి ప్రయోజనకరంగా ఉంటారు. దేవుని యొక్క వాక్యములో భక్తుడైనటువంటి దావీదు అంటాడు, 144వ కీర్తన 12వ వాక్యంలో వాళ్ళ పిల్లల గురించి చెప్తూ ఉన్నాడు. ఒకవేళ వారి ఇంటిలో పుట్టిన వారు కావచ్చు, లేక వాళ్ళ దేశంలో పుట్టిన వారు కావచ్చు, వాళ్ళ పరిపాలన క్రింద ఉన్నవారు కావచ్చు, ఏమని సాక్ష్యం చెబుతూ ఒక పాట రాశాడంటే, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని చెప్పాడు. రెండవది, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు అని చెప్పాడు. దాని స్తోత్రాలు చెప్పండి. పసితనము నుండి బాల్యంలోనికి, బాల్యం నుండి యవనత్వంలోనికి రావటమే ఎదుగుదల అంటే. యవనత్వం అనేది 3 విధాలుగా ఉంటుంది. ఎన్ని విధాలుగా ఉంటుంది చెప్పండి? 3 విధములుగా. 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు ఒక విధమైన యవనత్వం, యవనస్తులు అంటారు. 19 నుండి 25 సంవత్సరాల వరకు మరొక రకమైనటువంటి యవనస్తులు. 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్కులు మరొక రకమైన యవనస్తులు. అంటే 25 నుండి 35 సంవత్సరాల లోపు వీళ్ళందరూ యవనస్తులు లెక్కే. 35 సంవత్సరాలు దాటుతుందంటే యవ్వనము గతించిపోతుందని అర్థం. 13 నుండి 19 వరకు ఉండే
ఈ యవ్వనం అనేది తెలిసి తెలియనటువంటి విధానాలు. అప్పుడప్పుడే ఆ కొంచెం కొంచెం ఒక పువ్వు విచ్చుకుంటున్నట్టు, ఒక చిన్న సిగురు బయటకు వస్తున్నట్టు, అది లేత యవ్వన ప్రాయము, టీనేజ్ వయసు అంటారు. 19 నుండి 25 సంవత్సరాల యవ్వన కాలం అనేది వివాహానికి సిద్ధపడుతున్నట్టు. 25 సంవత్సరాలు 35 సంవత్సరాల వయసులో వారికి కొన్ని బాధ్యతలకి సిద్ధపరుస్తున్నట్టు ఆ యవనత్వం. 35 దాడితే పెద్ద మనిషి అయిపోతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే నా ప్రియదేవుని బిడ్డలారా, దావీదు ఇంచుమించు 73, 74 కీర్తనలు రాశాడు. 150 కీర్తనలలో ఇంచుమించు సగం రాసింది దావీదే. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఉన్నటువంటి ఒక మంచి అనుబంధాన్ని బట్టి ఒకటి, తాను జీవితంలో ఎదుర్కొనిన సమస్యలను బట్టి కొన్ని కీర్తనలు రాశాడు. అలాగే పరిస్థితులను బట్టి, సమాజంలో ఉన్న ప్రజలను బట్టి కొన్ని కీర్తనలు రాశాడు. అలాంటి కీర్తనలలో ఒక కీర్తన ఈ 144వ కీర్తన. ఈ 12వ వాక్యంలో అంటున్నాడు, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటున్నాడు. ఎదిగిన మొక్కల వలె అన్నాడు. కుమారులేమో ఎదిగిన మొక్కలు అన్నాడు. కుమార్తెలు అంటున్నాడు నగరమునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు అన్నాడు. కాబట్టి ఈ 2 అంశాలలో దాంట్లో ఒక 3, దీంట్లో ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగునగాక. తెలియాలి, యవనస్తులకి తెలియాలి, యవన బిడ్డలను ఎలా పెంచాలనో తెలియాలి. ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు దావీదు వారి యొక్క యవనస్తులను గూర్చి. మా యవన కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటాడు. అలాగే మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంభముల వలె ఉన్నారు అన్నాడు. నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది యవ్వన కాలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. యవ్వన కాలములో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగుపడటానికి చెడిపోవటానికి సరైన వయసు అదే. బాగుపడటానికి చెడిపోవటానికి. యవ్వన కాలంలో బాగుపడకపోతే వాడు ఎప్పుడూ బాగుపడడు. యవ్వన కాలంలో ఏదైనా సాధించకపోతే వాడు ఎప్పుడూ సాధించలేడు. యవ్వన కాలంలో ఒక మంచి నిర్ణయానికి రాకపోతే ఆ యవ్వనస్తుడు ఇంకెప్పటికీ మంచి నిర్ణయాలకు రాలేడు, ఆ ఆడపిల్ల అయినా మగపిల్లడైనా. అయితే ఇక్కడ వారి యొక్క యవనస్తుల గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. నా ప్రియదేని బిడ్డలారా, యవనస్తులు అంటే అబ్బాయిల గురించి. వారు ఎదిగిన మొక్కల వలె అన్నాడు. ఎదిగిన మొక్కలు అనగా ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది యవనస్తుల గురించి మనం గమనిస్తే చిన్న వయసులో చరిత్ర పుట్టించిన వాళ్ళు ఉన్నారు. వారిలో అలెగ్జాండర్ ది గ్రేట్ 23 సంవత్సరాలలో పరిపాలనలోకి వచ్చి ప్రపంచం మొత్తాన్ని 33వ సంవత్సరం కల్లా గెలిచిపారేశాడు. 33 ఏండ్లకి ప్రపంచమే తన ముందు సలాం కొట్టేటట్టు చేశాడు. 23 ఏండ్లకి ప్రారంభించి జీవితాన్ని. దాని స్తోత్రం కలుగునుగాక. 23 ఏండ్ల ఒక కుర్రోడు 33 ఏండ్లకల్లా ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడంటే వాడు ఎంత మేధావుగా ఎదిగాడో చూడండి. దాని స్తోత్రం కలుగునుగాక. ఇంకా కొంతమంది నా ప్రియదేని బిడ్డలారా చరిత్రలు ఉన్నాయి. అయితే బైబిల్ ప్రకారం కొంతమంది యవనస్తులు కానీ మనం తీసుకుంటే, యోసేపు ఉన్నాడు. యవ్వన కాలంలో తాను ఒక దేశానికి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిపోయాడు. దాని స్తోత్రం కలుగునుగాక. అతనికి దైవ భయం ఉంది. రెండోది, దేవుని ఎడల ఫలించే కొమ్మని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. తర్వాత ఇప్పుడు షద్రకు, మేషకు, అబ్దెనగోలు, దానియేలు వీళ్ళు కూడా యవన కుమారులే. వారికి దేవుడు జ్ఞానం ఇవ్వటం వలన ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 భయంకరమైనటువంటి చక్రవర్తులు ఉన్నారు. అలాంటి చక్రవర్తుల్లో ఒక చక్రవర్తి నెబుకద్నెజర్ చక్రవర్తి సహితం దానియేలు కాళ్ళు పట్టుకున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. వీరందరూ ఎట్ట ఎదిగారు? భక్తిలో ఎదిగారు, జ్ఞానంలో ఎదిగారు, సమాజానికి ఒక ప్రయోజనకరమైన బిడ్డలుగా ఎదిగారు. రాజులకు తెలియని జ్ఞానము ఇదిగో ఈ 4 ఉందని బైబిల్ వాక్యం చెప్తుంది. దానియేలు గ్రంథం 1:17 చదివితే వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడని రాయబడింది. దాని స్తోత్రం కలుగునుగాక. అందుకని రాజులు, చక్రవర్తులు సహితము దానియేలు సలహాలు తీసుకున్నారు. దానియేలు దగ్గరికి వచ్చి వారి కళలు, స్వప్న భావాలని తెలుసుకున్నారు. దానియేలుని కొన్ని సలహాలు అడిగి ఆ నిర్ణయాల్లోకి వచ్చారు. వాళ్ళు ఎవరంట? వాక్యం చెప్తుంది, ఈ 4 బాలురు సంగతే మనగా
చూడండి, ఆ యవనస్తులకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. నా ప్రియమైన బిడ్డలారా, వారు జ్ఞానంలో ఎదిగారు. నా ప్రియమైన బిడ్డలారా, ఎదగాలి. ఎదగటం అంటే మన ఎదుగుదల మన ఇంటికే పరిమితం కాకూడదు, మన ఎదుగుదల మన ప్రాంతానికే పరిమితం కాకూడదు, మన ఎదుగుదల మన ఊరికే పరిమితం కాకూడదు. కానీ కొన్ని దేశాలు, రాష్ట్రాల వాళ్ళు కూడా అదిగో ఆ యవనస్తుడు గురించి అన్నట్టుగా మాట్లాడుకోవాలి. దాని స్తోత్రం కలుగునుగాక. దానియేలు యవనస్తుడు కదా, దానియేలు గురించి ఒక రాజుగారి తల్లి అంటుంది, ఈ రాజ్యములో ఒక మనుషుడు, చూడండి, ఒక అబ్బాయి ఉన్నాడు. చూడండి, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అనమాట. దాని స్తోత్రం కలుగునుగాక. సరే, ఇప్పుడు యవనస్తులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారన్నారు కదా. ఇప్పుడు ఒక మొక్క ఎదగాలంటే ఏం చేయాలి? ముందు మొక్క ఎదగాలంటే ఇప్పుడు ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అదేమవుతుంది? ఒక టైం వచ్చినప్పుడు భూమిలో నుండి తన్నుకొని ఒక మొక్క వస్తుంది. మొక్క వచ్చిన తర్వాత దానికి ఏం అవసరం? మొట్టమొదటిగా దానికి ఏం అవసరం? నీళ్ళు అవసరం. దాని స్తోత్రాలు చెప్పండి. మొట్టమొదటి దానికి ఏం అవసరం? అలాగే యవనస్తులకి నీటికి పోల్చబడిన వాక్యం అవసరం. దాని స్తోత్రం కలుగునుగాక. యవనస్తులు శరీరీతిగా ఎదిగినటువంటి వీరికి మొక్కకి నీళ్లు ఎట్ట అవసరమో నీటికి సాదృశ్యంగా ఉన్నటువంటి వాక్యం అవసరం యవనస్తులకి. 119వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు కదా, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నేనేముంచుకున్నాను? నీ వాక్యమును ఉంచుకున్నాను అంటున్నాడు. వాక్యము హృదయములో ఉంది గనుక నేను ఏ పాపము చేయలేదు, ఏ పాపము చేయను. ఇప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలులో వాక్యం ఉంది గనుక యవన కాలంలో ఎటువంటి అపవిత్రమైన పనులు చేసి దేవునికి విరోధంగా మారలేదు. కానీ నేటి కాలంలో యవనస్తులను గమనించండి, యవన పిల్లలను గమనించండి, ఎట్ట తయారైపోయారో. అర్థమైంది? పెళ్ళిళ్ళు, సంబంధాలు చూసి అంత ఓపిక లేదు ఇప్పుడు. ఎవడికి వాడి సెలెక్ట్ చేసుకోవటం. ఈ మధ్య కాలేజీలకు వెళ్ళే పిల్లలు ప్రేమించడమే పనిగా పెట్టుకున్నారు. అదొక హీరోయిజం లాగా చెడిపోతున్నారండి. పిల్లలు శరీరీతిగా ఎదగటం కాదు, వాక్యములో ఎదగాలి. వాక్యమును వాళ్ళకి బోధించాలి, వాక్యమును వాళ్ళకి గుర్తు చేయాలి. ఈ బాధ్యత ఎవరిదే? తల్లిదండ్రులది. 40 ఏండ్లు వచ్చిన ఏ స్త్రీకి వెళ్ళి, ఏ యవనస్తురాలకి వెళ్ళి కన్నెత్తి చూడకుండా ప్రార్థన వాక్య ధ్యానములో పొలాల్లో గడిపాడని ఇస్సాకు గురించి ఒక మంచి సాక్ష్యం ఉంది. కనీసం నేను చేసుకోబోయే అమ్మాయి ఎలాంటిదో నేను చూడకుండా ఎలా మీరు సంబంధాలు కుదురుస్తారని చెప్పి తండ్రిని అడగలేదండి. నాకు ఇదిగో నేను చేసుకుపోయే అమ్మాయిలు వీళ్ళు కాదు నాకు ప్రాముఖ్యం, నాకు దేవుడు ప్రాముఖ్యమని ధ్యానించడానికి ఎక్కడికి వెళ్ళాడు? పొలంలోకి వెళ్ళాడంట. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, శరీరీతిగా ఎదిగారని సంబరపడుతున్న తల్లిదండ్రులారా, మీ బిడ్డలు మొక్కల వలె ఎదగాలి అంటే మొక్కకి నీరు అవసరమైనట్టు వారికి ఏం కావాలంటే వాక్యం అవసరమయ్యున్నది. వాక్యము నేర్పండి, వాక్యము బోధించే స్థలానికి, మందిరానికి తీసుకురండి, వాక్యమును చెప్పమని సేవకులకి అప్పగించండి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఏ పాపము చేయకుండా, ఏ విధమైనటువంటి అపవిత్రమైన కార్యాలు చేసి తల్లికి తండ్రికి అవమానం తీసుకురాకుండా, వాళ్ళ జీవితాలు పాడైపోకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మంచి యవన కాలంలో ఉన్న శద్రకు, మేషకు, అబేద్నెగోల దగ్గరికి రాజభోజనం వస్తే మాకొద్దు అని ఆ భోజనాన్ని తృణీకరించారంట. రాజభోజనం ఎవరొద్దు అంటారండి? రాజభోజనం ఎంత రుచికరంగా ఉంటుంది. ఇదంటారు చూడ, పంచభక్ష పరమాణాలు వద్దు. దానియేలు అంటున్నాడు, ఇది తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోము. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? అది తింటే వారికి అపవిత్రత కలిగిద్దనే జ్ఞానం వాళ్ళకి కలిగిందంట. ఈ రోజున యవనస్తులకి ఈ పని చేస్తే మాకు అపవిత్రత కలిగిద్ది, ఈ పని చేస్తే మేము పాపం చేసిన వారం అవుతాం, ఈ పని చేస్తే దేవునికి విరోధులుగా మారుతామనే జ్ఞానం కలుగుతుందా పిల్లలకి? కలగట్లేదంటే నా ప్రియమైన బిడ్డలారా, మొక్కగా పోల్చబడిన పిల్లల మొదుళ్ళకి ఏం పోయట్లేదు? వాక్యం అనే నీరు పోయట్లేదు. అందుకని యవ్వన జీవితం ఏమైపోతుందండి? పాడైపోతుంది. యవ్వనస్తులు పాడైపోతే సమాజం పాడైపోద్ది, యవ్వనస్తులు పాడైపోతే దేశం పాడైపోద్ది, యవ్వనస్తులు పాడైపోతే ప్రపంచంలో అన్నీ పాడైపోతాయి. నా ప్రియమైన బిడ్డలారా, ప్రపంచంలో 99% సైంటిస్టులు ఎవరంటే యవ్వనస్తులే.
యవనస్తులే. ఎవరు ఈ యవనస్తులు? వాక్యమును మదిలో ధ్యానించే యవనస్తులు. దేవుని స్తోత్రం కలుగునగాక. వాక్యానికి అప్పగించుకున్న యవనస్తులు, వాక్యపు వెలుగులో సాగిపోతున్న యవనస్తులు వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యంలో యవనస్తుల గురించి ఏమని రాయబడిందంటే, యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు వాక్యం మీ యందు నిలిచి ఉన్నది అంటున్నాడు. యవనస్తులు యందు ఏముండాలి? యవనస్తులు యందు ఏముండాలి? జానడ సెల్ ఫోన్ కాదు ఉండాల్సిందే, లేకపోతే గుర్రమంత సైజు బైక్ కాదు ఉండాల్సిందే. యవనస్తుల దగ్గర ఏముండాలి? చేతికి బొంగరాలు వాచిలి కాదు ఉండాల్సింది. వాడి గుండెల్లో మనుషుల వాక్యం ఉంటే వాడు ఎదిగిన మొక్కలాగా శ్రేష్టంగా పెరుగుతాడు. చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మొక్క ఎదగటానికి నెంబర్ 1 ఏముండాలి? వాక్యం ఉండాలి. నెంబర్ 2, మొక్క ఎదగాలి అంటే కంచె ఉండాలి. ఏముండాలి? కంచె. కంచె దేనికి పోల్చబడిందో తెలుసా? యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు సొంతంతటి చుట్టూ దేవుడు ఏమేశాడు? కంచె వేశాడు. దేవుడు వేయటం కాదండి కంచె. కంచె మనమే వేసుకోవాలి. దేవుడు వేస్తాడు, ఓకే. దేవుడు ఎవరికి వేస్తాడు? అసలు ఈ కంచె దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. పిల్లల్ని గాలికి వదిలేస్తూ ఉంటారు తల్లిదండ్రులు, గాలికి వదిలేస్తూ ఉంటారు, పాడైపోతారు వాళ్ళు. వాళ్ళ చుట్టూ కంచె పడాలి. కంచె అంటే ఏంటి? ప్రార్థన. కీర్తనాకారుడు అంటాడు, జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడు. తోడంటే ఏంటి? కంచె. ఈరోజు ఈ యవ్వన పిల్లలకి మీరు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, లేకపోతే ఎంటెక్లు బీటెక్లు పెద్ద పెద్ద చదువులు చదివించినా చదివించకపోయినా పర్వాలేదు, వారికి కాస్త ప్రార్థన చేయటం నేర్పండి. ప్రార్థన చేయటం నేర్పండి. మోకాలు ఉంచడం నేర్పండి. దేవుని సన్నిధిలో విచారణ చేయటం నేర్పండి. వారి జీవితాలు శ్రేష్టంగా బాగుపడతాయి. నేను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. యవనస్తుల గుండెల్లో నెంబర్ 1 ఏముండాలి? వాక్యం ఉండాలి. నెంబర్ 2 ప్రార్థన ఉండాలి. ప్రార్థనకి మోకాళ్ళు వంచేయాలి. పిల్లల్ని మోకాళ్ళు వంచేయాలి. మోకాళ్ళు వంచకపోతే రేపు తల్లిదండ్రులుగా మిమ్మల్ని ప్రతి ఒక్కరి దగ్గర తల వంచేటట్టు వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర తల దించుకునేటట్టు చేస్తారు. మీరు ఎవరి దగ్గర తల దించుకోకుండా ఉండాలంటే ముందు వారు మోకాళ్ళలోంచి దేవుని దగ్గర ఏమంచాలి? మోకాళ్ళు వంచాలి. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని స్తోత్రం కలుగునగాక. పిల్లలు రేపు ఏ కాలేజీలో చదవాలి, పిల్లలకి భవిష్యత్తు ఎట్లా, రేపు ఏం చేయాలి, ఏం కొనాలి, ఇన్ని ఆలోచిస్తున్నావు. కానీ వాడు భవిష్యత్తులో బాగుపడి మొక్కలాగా ఎదగటానికి ఇదెందుకు ఆలోచించలేకపోతున్నావు? ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? తండ్రి గాలికి వదిలేస్తాడు, తల్లి గాలికి వదిలేస్తుంది. కొంతమందిని చూస్తారు, ఆదిగా వాళ్ళ పిల్లలు పెరిగినట్టు వీళ్ళు కూడా పెరుగుతారులే. నో 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 నో, అట్ట పెరగకూడదు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొక్క బాగుంటే పూత పట్టిద్ది, మొక్క బాగుంటే పిండి కాసిద్ది, మొక్క బాగుంటే కాయలు కాస్తుంది, ఫలాలు ఫలిస్తుంది. మొక్క బాగలేకపోతే దానికి తెగులు పట్టిన పురుగు పట్టిన ఏమైపోతుంది? ఎదగదు, అటు ఇటు కాకుండా పాడైపోతుంది. ఎందుకని? ఆ పురుగులు తెగుళ్ళు తిని పడేస్తాయి. అందుకని రెండోది, మొక్క చుట్టూరు ఏముండాలి చెప్పండి? కంచె ఉండాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మొక్కకి అప్పుడప్పుడు ఎరువు వేయాలి. ఏం వేయాలి? ఎరువు అంటే ఏంటి తెలుసా? గద్దింపులు, బుద్ధి చెప్పాలి. అమ్మో ఈ మాట అంటే మా అబ్బాయికి కొంచెం బాధ కలిగిద్దేమో, నొప్పి కలిగిద్దేమో, మొత్తం సర్దుకొని వెళ్ళిపోతాడేమో, ఇట్లాంటి భయాలతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని గద్దించలేకపోతున్నారు, బుద్ధి చెప్పలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. యవనస్తులకి ఎరువు అనేది పడాలి, గద్దింపులు రావాలి, బుద్ధి చెప్పాలి. ఇది తప్పు, అది ఒప్పు అని చెప్పాలి. ఈ మార్గములో వెళ్ళకూడదు, ఈ మార్గంలో వెళ్ళొచ్చు అని చెప్పాలి. లోకంలో సామెత ఉంది కదా, మొక్కప్పుడు వంగనది. ఇప్పుడు ఆడ చెట్టు ఉంది, ఏదైనా సరే దాన్ని మొక్కప్పుడే వంచాలి. ఇప్పుడు వంచాలని చూస్తే ఏమైంది? విరిగిపోద్ది, పనికి రాకుండా పోద్ది. అందుకని పిల్లలకి నా ప్రియమైన బిడ్డలారా అప్పుడప్పుడు గద్దింపులు కావాలి. బైబిల్ వాక్యం చెప్తుంది, బెత్తమాడకపోతే వాడు తండ్రికి విరోధి అయిపోతాడంట. బెత్తమాడకపోతే దావీదు దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు, దేవుని చిత్తం చేసిన వాడే. కానీ కుమార్తెలు చెడిపోయారని వాక్యం చెప్తుంది. ఎందుకని? నొప్పించలేదంట. పిల్లల్ని ఏం చేయలేదు, అతను బాధ పెట్టలేదంట, నొప్పించలేదంట.
నా ప్రియమైన బిడ్డలారా, అమ్నోను అనేవాడు వ్యభిచారైపోయాడు, అబ్షాలోము వ్యభిచారైపోయాడు, నరహంతకులు అయిపోయారు. సొంత కుమారుడు సొంత చెల్లెలతో పాపం చేస్తాడు బైబిల్లో. ఎందుకని? తండ్రి దావీదు దేవునికి ఇష్టడయ్యాడు, కానీ తన పిల్లల్ని దేవునికి ఇష్టంగా పెంచాలనే ఆ శ్రద్ధ జ్ఞానం అతనికి లేకుండా పోయింది. మీ గారాభం ఉంటే ఉంచుకోండి, అర్థమైందా? పిల్లల్ని ఖండించేటప్పుడు ఖండించటం, బుద్ధి చెప్పే విషయంలో బుద్ధి చెప్పడం మీరు నేర్చుకోవాలి. ఒక ఉదయాన్నే ఒక పిల్లోడు నా దగ్గరికి వచ్చి, అంకుల్ ఈరోజు నాది బర్త్డే, నన్ను బ్లెస్ చేయండి అన్నాడు. ప్రార్థన చేసి నా దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు ఆ పల్లెంలో వేసాను. పల్లెంలో వేయగానే అప్పుడు దేని బిడ్డలారా, ఈలోపు వాళ్ళమ్మ అడావుడికి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, ఈ డబ్బులు వేసింది నువ్వు నిజంగా నువ్వేనా, లేకపోతే ఎక్కడ తెచ్చాడా ఇయడం అని అడిగింది. లేదు లేదమ్మా నేనే వేసాను. వద్దయ్యా, ఇప్పటికీ వాడికి ₹1 కూడా మేము ఇవ్వము. ఏదున్నా సరే వాళ్ళ నాన్న తీసుకొచ్చి ఇస్తాడే తప్ప ఇప్పటికీ వాడికి ₹10 కూడా తెలియదు. ఎన్ని సంవత్సరాల అబ్బాయి తెలుసా? 13 ఏండ్ల అబ్బాయికి. ఏది కావాలన్నా మేము తెచ్చేస్తాం, తీసుకోయ్యా ఆ డబ్బులు అన్నది. 500 నోటు ఎంతో వేసాను మొత్తానికి. దిన స్తోత్రం కలుగునగాక. ₹10 నోటు తెలియదు వాడికి ఇప్పటికీ. అట్ట పెంచుతున్నాం మేము పిల్లల్ని. అయ్యా ఏమనుకోవద్దు, తీసుకోండి. నాకు ఆలోచన వచ్చిందండి, అందరూ తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇంత శ్రద్ధ కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. పిల్లలకి పెద్ద పెద్ద నోట్లు పరిచయం చేయటం వలన లేనప్పుడు వాళ్ళు దొంగలైపోతున్నారు. నేను రాగానే మా పాప నా బ్యాగులో డాడీ డబ్బులని జిప్పు తీయిపోయిందండి. పటాను కొట్టాను, చిన్నపిల్లే. ఎందుకని? గంట సేపు ఏడిచింది. మొక్కప్పుడే వాళ్ళని ఏం చేయాలి? ఈరోజు నేను బ్యాగులో ఒక్కోసారి 1000 పెడతా, లక్షలు కూడా పెడతా. ఈ బ్యాగులో ఎక్కడో ఒకసారి పెట్టేసి వెళ్ళిపోతా. వాళ్ళకి ఆ మైండ్ కానీ పడిందంటే రేపు మనమే సమాజం తలదించుకోవాల్సి వస్తుంది. గంట సేపు ఆల్ నైట్ రోజు నిన్న శనివారం జరిగింది. నేను స్తోత్రం కలుగునగాక. పిల్లల్ని మనం పెంచాలి. దేవుడు మనకు బహుమతులుగా ఇచ్చాడు వాళ్ళని. అది చెప్పండి గట్టిగా. అప్పుడప్పుడు ఎరువేయాలి. అప్పుడప్పుడు ఏమేయాలి అంటే గద్దింపు, బుద్ధి చెప్పటం. తర్వాత కుమార్తెల గురించి రాయబడింది. మూల కంబాలు. ఏ కంబాలంట? ఇజ్రాయెల్ దేశంలో నిర్మాణాలు బాగా జరుగుతాయండి, కానీ మన నిర్మాణాలు వేరు, వాళ్ళ నిర్మాణాలు వేరు. వాళ్ళ నిర్మాణాలని ఏ చిన్న ఇల్లు చూసినా కోట్లాగే ఉంటుంది. మామూలు రాయితో కట్టిన వాళ్ళు ఆ కోట లాంటి రాళ్ళనే ఏం చేస్తారంటే టైల్స్ లాగా అంటించేస్తారు. ఇజ్రాయెల్ దేశంలో నాకు తెలిసి ప్లాస్టింగ్ చేసిన ఒక బిల్డింగ్ని కూడా నేను చూడలే. దేని స్తోత్ర. అన్ని కోటలాగే ఉంటాయి. ఇజ్రాయెల్ దేశంలో కట్టబడిన ప్రతి దానికి మూల కంబాలు ఉంటాయి. మూల కంబాలు అంటే ఏంటి? ప్రధానమైన దాన్ని ఏమంటారు? మూల కంబం. మూల మీద ఉండేది, లేకపోతే ప్రధానమైనది. మూల స్తంభాలు మన భాషలో చెప్పాలంటే. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలు, యవనస్తులు అంటే ఇప్పుడు ఎదిగినటువంటి ఆడపిల్లలు కుటుంబానికి మూల స్తంభాలుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. భర్తకు ఒక మూల స్తంభంగా ఉండాలి, పుట్టింటోళ్ళకు ఒక మూల స్తంభంగా ఉండాలి, అలాగే అత్తింటోళ్ళకు ఒక మూల స్తంభంగా ఉండే విధముగా తల్లిదండ్రులు పెళ్లి కాకముందే వాళ్ళని అట్లా చెక్కి పక్కన పెట్టాలి. బైబిల్లో నగిసి పని అని ఉంటుంది. నగిసి పని అంటే ఏంటి? డిజైన్ పనులు. కొన్ని గుళ్ళుకి డిజైన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నగిసి పని. ఇది అంటే ఏదో మొత్తానికి ఖర్చు చేశారు. దీన్ని దాన్ని ఏమంటారు? తాపితో చాలా జాగ్రత్త చేయాలి. దీన్ని నగిసి పని. ఇప్పుడు మూల కంబాలని ఈ టైప్లో చేస్తారు. పిల్లలకి ఏమి తెలియాలి, ఏం తెలియకూడదో అత్తింటికి పంపకముందే పిల్లలకి ఈ విషయాలని ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి. కొంతమంది పిల్లలు, నా ప్రియమైన బిడ్డలు, పెళ్ళి అయిన తర్వాత తన్నులు తిని 3వ రోజు ఇంటికి ఎందుకు వస్తారు తెలుసా? వాళ్ళకి ఏం తెలియదు. అత్తతో ఎలా మాట్లాడాలో తెలియదు, మామతో ఎలా మాట్లాడాలో తెలియదు, బావలతో ఎలా మాట్లాడాలో తెలియదు. అర్థమైందా? ఇంటికి రాగానే ఏంది మా బంగారాన్ని కొట్టారంట అంటే, నీ బంగారం 11 గంటలు లేస్తుంది. దేవుని స్తోత్రం. నీ బంగారం అత్తని అనే మాట, మామనే మాట అనాలా అర్థం కావట్లా. ఎరంపారం లేని వాళ్ళు ఇంటి నిండా సవీసారం లేని కూర సట్టి నిండా అన్నట్టుగా అట్లాంటిది నీ కూతురు. అంటే పిల్లలకి మనము ఇదిగో మూల కంబాలు ఒక అందమైన విచిత్రమైన నగిసి పనితో చేసినట్టుగా పిల్లల్ని మనము గుణగణాలలో అందముగా తీర్చిదిద్ది పెళ్లికి రెడీ చెయ్యాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇంతకుముందు తిరిగినట్టు ఇప్పుడు తిరగడానికి కుదరదు. ఇంతకుముందు కూర్చున్న చోట ఇప్పుడు కూర్చోడానికి కుదరదు. ఇంత ముందు ఉన్నటువంటి విచ్చలవిడి ప్రవర్తన ఇప్పుడు ఉండకూడదు. బైబిల్లో కొంతమంది కన్యకలు ఉన్నారు.
నా ప్రియమైన బిడ్డలారా, చరిత్ర కాంచిన కన్యకలు ఉన్నారు. పిలుపు కుమార్తెలు, పిలుపుకు 4 కుమార్తెలు అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలైనా ఏం డిస్కరేజ్ అవ్వలేదు పిలుపు. ఆ కుమార్తెలని చక్కగా మారు మనసులోకి నడిపించాడు, తర్వాత రక్షణలోకి నడిపించాడు, తర్వాత పరిశుద్ధతలోకి నడిపించాడు. వారు ఆత్మతో నింపబడి అభిషేకించబడి, ఆత్మతో అభిషేకించబడి, ప్రవచనాలు, దేవుని ఆత్మ వారి మీద ఉందంట. వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. పిలుపుకి 4 కుమార్తెలు. వారు 4 ఎవరండి? ప్రవచన వరం పొందే స్థాయికి కుమార్తెలు వచ్చారంటే, అప్రియదేని బిడ్డలారా, ప్రవచన వరం రావటానికి ముందు కొన్ని కార్యాలు జరగాలి. ఒకటి, సంపూర్ణమైన మారు మనసు పొందాలి. రెండోది, రక్షణ బాప్తిస్మం పొందాలి. మూడోది, పరిశుద్ధాత్మ పొందాలి. నాలుగోది, ఆయనకి నచ్చితే కృపావరాలని దేవుడు ఇస్తాడు. ఆ కృపావరాల్లో ఒక వరమే ప్రవచన వరం. అంటే మారువన్ మనసు విషయంలో పర్ఫెక్ట్గా పిల్లలు పెంచాలి. ఇది తప్పు, అది తప్పు అని చెప్పాలి, నేర్పాలి. అప్పుడు మాత్రమే వారికి మంచి గుణగణాలు ఏర్పడతాయి ఆడపిల్లలకి. ఇప్పుడు అలాంటి పిల్లలు పిలుపు కుమార్తెల వలె మంచి ప్రవర్తన కలిగి, చూడండి పరిశుద్ధాత్మ దేవునికి ఎంత ఇష్టమైందో పరిశుద్ధాత్మ దేవుడు అపొస్తలుల కార్యంలో వాళ్ళ గురించి రాయించాడు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. ఆడపిల్లలు చక్కగా పెరిగారంటే ఆ ఘనత ఎవరికి వచ్చిందండి? తల్లికి వచ్చింది, తండ్రికి రాదు. కుమారులు చక్కగా పెరిగితే తండ్రికి వచ్చింది ఘనత. కుమార్తెలు చక్కగా పెరిగితే తల్లికి వచ్చింది. మంచి బిడ్డని కన్ని నాకు ఇచ్చావమ్మా అని రేపు అల్లుడు కూడా దండం పెడతాడు నీకు. నేను స్తోత్రం కలుగునగాక. అమ్మా మంచి బంగారాన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుని మళ్ళీ పంపిస్తారు తేడా పడితే. అర్థమైంది? మంచి బంగారం, నా బంగారమే, ఇదిగో అమ్మా నీ బంగారాన్ని నువ్వు తీసుకో అంటారు. పిల్లలకి మంచి విషయాలు నేర్పాలి. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. చూడండి, చరిత్ర పుట్టించారు 4 కుమార్తెలు. ఎక్కడ ఇంత లోపము, ఇంత మచ్చ కూడా వాళ్ళ మీద పడలేదండి. దాని స్తోత్రం కలుగునగాక. చూడండి, 4 2 పోయారంట, 2 చెడిపోయారంట, 2 చెడ పేరు వచ్చిందంట. కానీ అదిగా ఆ 2 పిల్లలు మాత్రం పర్వాలేదు అని లేదు. చిన్న అమ్మాయికి ఉన్న ఘనతే పెద్దమ్మాయి, 2వ అమ్మాయికి ఉంది, 2వ అమ్మాయికి ఉన్న ఘనతే 3వ అమ్మాయికి ఉంది, 3వ అమ్మాయికి ఉన్న ఘనతే 4వ అమ్మాయికి. ఎవరికి ఇంత మచ్చలేదంటే వాళ్ళ జీవితం పట్ల తల్లి తీసుకున్న ఆ బాధ్యత ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. కానీ స్తోత్రం కలుగునగాక. ఈ రోజున గాలికి వదిలేస్తారా పిల్లల్ని? చెవులకి, ముక్కులకి, మేడకి అన్నీ రెడీ చేసి ఈ అలంకారంతో తయారు చేసిద్ది ఆడపిల్లల్ని. కానీ ఈ అలంకారం కాదు కావాల్సింది. పేతురు రాసిన పత్రికలో రాయబడింది అంతరంగ సౌందర్యం. ఏ సౌందర్యం? అంతరంగ సౌందర్యం, గుణగణాలు, మంచి లక్షణాలు నేర్పాలి. నేను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. వారు తెలుసుకోవలసిన వయసులో తెలుసుకోకపోతే, వారు తెలుసుకోకూడని వయసులో ఎన్నటికి తెలుసుకోరు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారండి. ఆ అమ్మాయి కాపురం చేయనని వచ్చేసింది. వస్తే ఒక కాపురంగా ఇడాకులు కూడా జరిగిపోయిన తర్వాత ఏదో 4 రోజులు పరిచయం చేయడానికి మన మందిరానికి వచ్చింది. అన్నయ్య ఎక్కడ ఉంటాను 4 రోజులు అట్టా అంటే, సరే ఉండమ్మా అదని చెప్పి. ఇంతకు మీ ఆయన ఎందుకు వదిలేసావమ్మా? అది ఎందుకు ఈ గొడవలు అన్నీ జరిగినాయి అంటే, ఏం చేస్తావు, నా నోరు ఎక్కువ అని అట్టా అని వదిలేశారు, ఇది పరిస్థితి, అట్లా అన్నప్పుడు నిజంగా మీ ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు అన్న. వెళ్ళాలనుకుంటాను కానీ ఇంకేడన్నయ్య అవకాశం లేదు, విడాకులు అయిపోయినాయి, 4,50,000 రూపాయలు వాళ్ళు సామానం మొత్తం పలానా రోజు మాకు ఇచ్చేస్తామని చెప్పారు, అది అని. అంటే నీకు నిజంగా వెళ్ళాలని ఉందా మీ ఆయన దగ్గరికి అన్న? వెళ్ళాలని ఉంది అన్నయ్య అన్నది. సరే నువ్వు అట్లా వెయిట్ చేయి, ఖచ్చితంగా నీ భర్త నీ దగ్గరికి వస్తాడు. హల్లెలూయా. మరలా నీ భర్త దగ్గరికి నేను చేర్చే బాధ్యత నాది. కానీ నువ్వు నీలో కొన్ని లక్షణాలు సరి చేసుకోవాలి అన్న. చెప్పన్నయ్య సరి చేసుకుంటా అన్నది. 4 రోజుల్లో ప్రతిరోజు అరగంట క్లాస్ ఇచ్చే అమ్మాయికి 20 రోజుల కల్లా మనసు అంతా మారిపోయింది. దేవుని స్తోత్రం. నీ భర్త ఖచ్చితంగా వస్తాడు, ప్రార్థన చేస్తున్నా. వాడు వచ్చినప్పుడు తల్లికి తండ్రి కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళిపో, హల్లెలూయా, వెళ్ళిపో అని చెప్పేశాను. ఈ లోపు వచ్చాడు వాడు. నిజంగా 20 రోజుల తర్వాత వచ్చింది, వెళ్ళిపోయింది. ఈరోజు 2 పిల్లలు. చప్పట్లు కొట్టి గడిగలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడన్నా ఫోన్ చేసి అన్న
వాళ్ళ ఆయనతో చెప్పిందంట, నేను మరలా నేను నీకు దక్కానంటే మా పాస్టర్ గారే. దేని స్తోత్రం. ఆ పాస్టర్ గారు ఆ రోజు నాకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చాడు. నువ్వు తగ్గలేదు, నేను తగ్గలేదు. అందుకని తగ్గపోయాలకి ఏమైపోయింది, మధ్యలో పెద్ద గ్యాప్ ఏర్పడింది. తగ్గమని చెప్పి 20 రోజులు నాకు డైలీ అరగంట క్లాస్ ఇచ్చాడు ఆయన. ఆయన చెప్పిన మాటలో చాలా విషయాలు నాకు అర్థమైనాయి. అందుకని ఈరోజు నాకు ఈ తగ్గింపు ఓర్పు వచ్చింది అని ఏమో చెప్తే వాడంటాడంట, ఎట్టగానుంటే అసలు నేను ఏమనేవాడిని కాదు అని వాడంటాడంట. నేను స్తోత్రం కలుగునగాక. తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయాలు ఎవరు చెప్పాల్సి వచ్చింది? లాస్ట్ పాటరగాడు చెప్పాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎవరు చెప్పాలి ఇవన్నీ? కొన్నిసార్లు ఏం చేస్తాం, ఆడవాళ్ళ విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది. నేను స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చేతులు ఎత్తారేమో చూడండి, నవ్వుతున్నారు. హల్లెలూయా. అమ్మా, చెవులకి ముక్కులకున్న బంగారం మొత్తం తీసుకొచ్చి కానుక డబ్బాలు వేసేసేయండి. ఆ బంగారాలు కాదు కావాల్సింది, మన పిల్లని మనం బంగారంగా మార్చాలి. చప్పట్లు గట్టి గట్టిగా చెప్పాలి. ఒంటి మీద ఈ పైన వేసే ఈ అలంకారాలు వద్దు, అంతరంగమందు సౌందర్యము కావాలి. హల్లెలూయా. ఏ సౌందర్యం? అత్తకపోవాలంతే. అత్తింటికి పోతే ఎక్కడ పోయినా అమ్మో ఆ పిల్లయ్యా, అమ్మో ఆ పిల్ల కాళ్ళు గడిగిన ఎత్తిని పోసుకోవచ్చా, అలాంటి మంచి పిల్లయ్యా అనాలా? అవునా కదా? అమ్మో ఆ పిల్ల, అమ్మో దాని నోట్లో నోరు పెట్టలేము, అయ్యో అమ్మో అట్టనకూడదు. నేను స్తోత్రం కలుగునగాక. ఒక మంచి ముత్యాన్ని కడిగి పంపించారయ్యా మా దగ్గరికి, తల్లయ్యా అనుకోవాలి. అట్ట మార్చాలి పుష్ప నువ్వు. ఆమేనను. చూడండి, మౌనంగా ఉంది. ఏంటి డల్లుగా ఉన్నావు నువ్వు? అందరూ హుషారుగా ఉంటే ఆమె డల్లుగా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మూల కంబాలు ఎంత అందంగా ఉన్నాయో ఆత్మీయంగా వాళ్ళని మనం అంతా అందంగా తయారు చేయాలి. మూల కంబాలు ఎంత బలంగా ఉంటాయో ఆడపిల్లని అంత బలంగా తయారు చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అమ్మా, నీకు అత్తింటి దగ్గర కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి అక్కడే మర్చిపో నువ్వు. ఆమేన్. అవి ఇంటి దాకా తీసుకురావద్దు. నీ మనసును బలపరుచుకో, హృదయాన్ని బలపరుచుకో. 10 మందికి మాదిరిగా ఉండని తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడే బిడ్డకి బాగా చెప్పాల్సిన విషయాలు చెప్పి బలపరిచి మనం అక్కడికే పంపాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మూల కంబాలంటే అది లేకపోతే ఏమైపోద్ది? పైన భారం అంతా కూలిపోద్ది. ఒక ఇంటికి ఆడదే ప్రాముఖ్యమైనది. ఆడద లేకపోతే ఏమైంది? కుటుంబం కూలిపోద్ది. అప్పుడే దీని బిడ్డలారా, ప్రపంచానికి ప్రధానమైన శక్తి ఎవరంటే ఆడదే. ఆడది బలంగా ఉంటే ఏదైనా చేయగలదంటారు కదా. అందుకని తన కుమార్తెలను దేనికి పోల్చి మాట్లాడుతున్నాడు దావీదు? మూల కంబాలకి. దేవుని స్తోత్రం కలుగునగాక. మొక్క ఎదగాలి అంటే 1 నీరు కావాలి, 2వది కంచి కావాలి, 4వది ఎరువు పడాలి. అలాగే ఈ మూల కంబాలకి ప్రధానమైంది నా ప్రియమైన బిడ్డలారా, అది నెంబర్ 1 ఉండవలసిన స్థానంలో ఉండాలి. దాని స్తోత్రం. ఇప్పుడు మూల స్తంభాలను ఎక్కడంటే అక్కడ పెడితే కుదిరిద్దా? అది ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండదు. పిల్లల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. నెంబర్ 1. నెంబర్ 2, అది బలంగా ఉండాలి. నెంబర్ 2, బలంగా అంటే ఏంటి? బలపరచాలి. వస్తాయమ్మా, ఎట్టొస్తాయి అట్టొస్తాయి, ఏం భయపడకూడదు, ధైర్యంగా ఎదుర్కోవాలని ఇప్పటి నుండి నువ్వు అన్నీ నూరి పొయ్యాలి, బలపరిచి పంపాలి. ఎందుకంటే సంసారం అనేది ఒక యుద్ధంలో అడుగు పెడుతున్నట్టే ఆడపిల్ల. ఆ యుద్ధంలో ఓడిపోయి వెనక్కి రాకూడదు. దాని స్తోత్రం కలుగునగాక. 2, బలపరచాలి. 3వది, అంతరంగములో సౌందర్యం కావాలి. ఎక్కడ సౌందర్యం? దాదాపు బారడు పూలు పెట్టి, అర్థమైంది, గంగిరెద్దులా గల్లు గల్లని వేసి తిప్పడం కాదు. అర్థమైంది. బైబిల్లో ఒక పనికి మాలిందాన్ని అట్నే తిప్పారు. యాకోబు ఎవరో పేరేం పేరు? దేనా పనికి మాలిందై తిరిగింది. చరిత్రలో చండాల పేరు తెచ్చుకుంది. హద్దు మీరిపోయిందంట. ఆ దేశపు కుమార్తెలు చూడటానికి పోయిందంట ఈ నంగనాశి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏం పని? ఈ దేశపు కుమార్తెలు లేరా? ఆ దేశపు కుమార్తెలు చూడటానికి పోతే అక్కడే ఉన్నాడు ఒకడు ఎవడాడు? ఒక దుష్టుడు కన్నుబడింది. ఎప్పుడు నుండో ఆశపడుతున్నాడు. ఒకరోజు సమయం వచ్చింది, రేపు చేసి పడేసాడు. జీవిత కాలములో మచ్చబడిందా లేదా? ఆడపిల్లల హద్దుల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆ స్తంభం అక్కడే ఉండాలి. ఉండకుండా స్థలాల్లో ఉన్నదనుకో దానికి ఉపయోగం లేదు. ఈ 3 విషయాలు. అందరు లేచి నిలబడండి. మీ పిల్లలని మీరు ఈ దావీదు చెప్పినట్టుగా, వాళ్ళ పిల్లల గురించి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా, యవనస్తులు అబ్బాయిలైతే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అబ్బాయిలైతే వారు
మొక్కలకు పోల్చబడ్డారు, మొక్కలకు పోల్చబడ్డారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా యవనస్తులు అబ్బాయిలు నాయన, వారు మొక్కల వలె ఎదగాలి. వారికి వాక్యమనే నీరు పోయబడాలి. వారి మనసులో హృదయంలో వాక్యము నిలబడాలి. వాక్యానుసారంగా నడవాలి. వాక్యపు వెలుగులో వెళ్ళగాలి, వాక్యపు వెలుగులో వెళ్ళాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లలు దేవుడిచ్చే ఆస్తి. ఆ ఆస్తిని ఎదిగే మొక్కల వలె మీరు పెంచాలి. మూల కంబుల వలె మీ పిల్లలు నిలబడాలి. ఎదగాలి అంటే ఒకటి నీళ్లు పడాలి, రెండోది కంచి వేయబడాలి, మూడోది ఎరువు వేయబడాలి. నీరు అనే వాక్యం ఉండాలి, కంచె అనే ప్రార్థన ఉండాలి, గద్దింపులు బుద్ధి చెప్పడం అనే ఎరువు ఉండాలి. అలాగే కుమార్తెలు ఉండవలసిన స్థలములో ఆ స్తంభం ఉండాలి. అది బలమైనదై ఉండాలి. అది నగిసి పనిగా అందముగా అలంకరించబడాలి. ఆడపిల్లల్ని ఎక్కడ ఉంచాలో ఎక్కడ ఉంచకూడదో తెలియాలి, అది నేర్పాలి. అప్పుడు మాత్రమే పిలుపు కుమార్తెల వలె వాళ్ళు మార్చబడతారు. అనేకులకు వెలుగుగా, అనేకులకు ఆధారముగా, అనేకులకి ఆదర్శనీయంగా ఉంటారు. తల్లిదండ్రులను 10 మంది మెచ్చుకునేటట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. వారిని చక్కగా బలపరచాలి, మానసికంగా బలపరచాలి, శారీరకంగా బలపరచాలి, ఆత్మీయంగా కూడా వాళ్ళని బలపరచాలి. పద్ధతులు నేర్పాలి. భవిష్యత్తులో ఒక ఇంటికి పోబోతున్నారు. వాళ్ళు ఎలా మెసులుకోవాలి, ఎలా మెలగాలి అన్నది పుట్టింటి దగ్గర అన్ని తెలియపరిచి బలపరిచి పంపాలి. వారిని భౌతిక శరీర సంబంధమైన సౌందర్యం కలిగిన వారి కాకుండా ఆత్మ సంబంధమైన సౌందర్యంతో వారు నిలబడినట్లు, ఆత్మ సంబంధమైన సౌందర్యవతులుగా వాళ్ళు నిలబడాలి. పరిశుద్ధమైన స్త్రీలంట ఆత్మ సంబంధమైన సౌందర్యం కలిగిన వారు. ఆ పరిశుద్ధ స్త్రీలుగా త్వరలో వీళ్ళు మార్చబడాలంటే ఇప్పటి నుండి పిల్లల మీద మీకు శ్రద్ధ ఉండాలి. శారీరరీతిగా ఎదిగినటువంటి వాళ్ళు ఈ విధంగా కూడా వాళ్ళు ఎదగాలి. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా యేసయ్య నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ పుష్పాలంకరణ వేడుక సభలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు వాక్యము ద్వారా ఉన్నతమైనటువంటి విషయాలు నా ప్రభా నీకు స్తోత్రాలు మాట్లాడినందుకు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని దావీదు చెప్తున్నాడు. ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా నీకు వందనాలు నాయన. మొక్క ఎదగాలంటే ప్రభా నీరు పోయాలని మాట్లాడారు. నీరు అనగా నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం వాక్యమని, నా తండ్రి నీకు స్తోత్రము నాయన మీరు మాట్లాడారు ప్రభా. అవును తండ్రి నీకు స్తోత్రాలు. యవనస్తులు దేని చేత తమ నడవడికని శుద్ధి చేసుకుంటారంటే ప్రభా పాపము చేయకుండా పరిశుద్ధమైన మార్గంలో దానియేలు వలె, అయ్యా షడ్రకు మెషకు అబేద్నెగోల వలె నా ప్రభా ఎదుగుతారు. అంటే నా తండ్రి వాళ్ళ హృదయాల్లో వాక్యం అనే నా ప్రభా నీరు ఉండాలి నాయన నీకు స్తోత్రాలు. అలాగనే నా ప్రభా ప్రార్థననే కంచె ఉండాలి నాయన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. గద్దింపులోనే ఎరువు ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు అయ్యా. అలాగనే యవనస్తులు నా ప్రభా యవనరాళ్ళైతే నా ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా. నగరినికై చెక్కినటువంటి మూల కంబముల వలె నా ప్రభా ఉన్నారని నా ప్రభా మాట్లాడారు. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. వాళ్ళు నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. ఆ మూల కంబం అనేది మూల స్తంభం అనేది ఉండవలసిన చోట ఉండాలని నా తండ్రి పిలుపు కుమార్తెలను పోలి నా ప్రభు అలాగనే యాకోబు కుమార్తెను పోల్చి మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. యవన కాలంలో నా తండ్రి నీకు స్తోత్రాలు అయినా పిలుపు కుమార్తెలు ప్రవచించువారని
ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ మాత్రమే వాళ్ళు కోరారని నా ప్రభు మీరు మాట్లాడారు. ప్రభు నీకు స్తోత్రాలు. నా ప్రభు విన్నటువంటి మాటలు నా ప్రభు నీకు స్తోత్రాలు. అలాగునే అయ్యా నీకు స్తోత్రాలు. ఈ సభను ఏర్పాటు చేసినటువంటి నీ బిడ్డలకు నా ప్రభు ఆశీర్వాదకరంగా ఈ మాటలను మార్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆ పాప ఎక్కడుంది? స్తోత్ర. కూర్చోండి. యోహిత సైన్య సమభీకరా రుక్మిణి నీవే ప్రాణేశ్వరి. కూర్చోండి. యోహిత సైన్య సమభీకరా రుక్మిణి